ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న చీకటి రాబోయే 24 గంటల్లో ముగిసిపోతాయి. గ్రహాల గమనం మారుతుంది. మీ తలరాతను మార్చే అదృష్ట సమయం ఇప్పుడే మొదలయ్యింది. ఎన్నాళ్లు మీరు పడ్డ కష్టాలు, అప్పుల బాధలు మరియు అవమానాలకు కాలం సమాధానం చెప్పబోతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక సంకేతం గనుక మీకు కనిపిస్తే ఇక మీ విజయాన్ని ఆపడం ఎవరి తరము కాదు, సాక్షాత్ ఆ భగవంతుడే మీ అదృష్టాన్ని మార్చబోతున్నారని అర్థం. అందుకే ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మీరు చేయకూడని ఆ తప్పులేమిటి అనే విషయాన్ని తెలుసుకోకుండా అస్సలు నిద్రపోవద్దు. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని కోటీశ్వర్ల స్థాయికి తీసుకెళ్లబోతుంది. మీపై ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి నమ్మకంతో జై సూర్యదేవ, జై లక్ష్మీమాత, జై భోలోనాథ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇదే ఆ భగవంతుడికి చేస్తున్న ప్రార్థన. మరియు స్నేహితులారా, మేషరాశి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రాబోయే 24 గంటల సమయం మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురాబోతుంది. ఇలాంటి అదృష్ట కాలం చాలా అద్దుగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ వినని ఒక రహస్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీ జీవితాన్ని ఒక క్షణంలో మార్చివేయగలదు. గ్రహాల గమనాన్ని బట్టి మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిపే ఈ సంపూర్ణ సమాచారం ఇందులో ఉంది. ఈ వీడియోని మీరు శ్రద్ధగా చూసినట్లయితే కలియుగంలో కూడా రాజ్యభోగాలను అనుభవించే మార్గం మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వారు ఎంత కష్టపడినా సరే చివరకు ఒట్టి చేతులతోనే మిగిలిపోతారు. మేము కేవలం మీ మేలు కోరి సమాచారాన్ని సిద్ధం చేశాము. దీనికోసం ఎంతో సమయం వేచించి మీ జాతక చక్రం మరియు పంచాంగ గణనాలు నిశ్చింతగా పరిశీలించాము. గత 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతుంది అని పూర్తి రూపురేఖలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. రాబోయే 24 గంటలు మీకు ఒక సామాన్య వ్యక్తిలా ఉండబోరు. మీ నాయకత్వ లక్షణాలు మరియు పట్టుదల చూసి మీ చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ వల్ల ఏమీ కాదని అన్నవారు కూడా ఇప్పుడు మీకు దగ్గరగా వచ్చి క్షమాపణ కోరే పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. మీ అహంకారాన్ని చూపించిన వారి గర్వం అణిచిపోయే సమయం ఆసనమైంది. మీరు విజయకేతనాన్ని ఎగరవేస్తారు. మీ శత్రువుల అసూయతో రగిలిపోతారు. కానీ రాబోయే 24 గంటల్లో మీరు కొన్ని ప్రత్యేక విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు మీరు సాధించలేకపోయినా ప్రతిదీ ఈ కొద్ది రోజుల్లోనే మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీ శత్రుల పేర్లు మరియు మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాట్ల గురించి కూడా స్పష్టమైన సూచనలు అయితే ఉన్నాయి. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు దైవానుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు పంపిన ఈ సంకేతాన్ని మీరు సరిగ్గా గ్రహిస్తే మీ భవిష్యత్తు సూర్యులా ప్రకాశిస్తుంది. మీరు గత 5 ఏళ్లుగా దేనికోసమైతే తపిస్తున్నారో ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. స్నేహితులారా, మీ గత 5 ఏళ్ల జీవితానికి సంబంధించిన లెక్కలు ఇప్పుడు తేలిపోతాయి. గత 5 ఏళ్లలో మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన ఆటంకాలు అన్నిటికీ ఒక ముగింపు దొరకబోతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరగబోయే మార్పులను చూసి మీరు ఒక సామాన్య వ్యక్తిగా మిగిలిపోరు అని అర్థమవుతుంది. మీరు సాధించబోయే విజయాలు ఈ ప్రపంచంలో మరెవ్వరూ సాధించలేనంతగా గొప్పగా ఉండబోతున్నాయి. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసి మీరు జీవితంలో ఏమీ చేయలేరు అని ఎగతాళి చేసిన వారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ దగ్గరికి వచ్చి తమ తప్పులను ఒప్పుకొని క్షమాపణలు కోరే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ పట్ల గర్వంగా ప్రవర్తించిన వారి అహంకారం అణిగిపోయే సమయం ఆసన్నమయ్యింది. రాబోయే 24 గంటలు మీరు విజయకేతనాన్ని ఎగరవేస్తారు. మీ శత్రువులు మీ సక్సెస్ చూసి అసూయతో రగిలిపోవడం ఖాయం. కానీ ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేక విషయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సూచనలను నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇలాంటి అదృష్టం కేవలం కొందరికి మాత్రమే దక్కుతుంది. మీ జాతకంలో ఇప్పుడు వజ్రం కంటే ప్రకాశవంతమైన అదృష్టం కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే పోరాడుతున్నారు, ఏవైతే సాధించలేకపోయారో అవన్నీ రాబోయే 24 గంటల్లో మీ సొంతం కాబోతున్నాయి. ఈ సమాచారంలో మీ శత్రువుల వివరాలు, మీరు ఇప్పటి వరకు చేసిన చిన్నపాటి పొరపాట్లు మరియు మీ కర్మల గురించి స్పష్టమైన విశ్లేషణ ఉంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ జీవితానికి ఒక వరప్రసాదం లాంటి దైవశక్తి కూడా ఇందులో వివరించాము. ఆ దైవ బలం మిమ్మల్ని ఎలా కాపాడుతుందో, మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు రాబోయే రోజుల్లో మీకు అందబోయే శుభవార్తలు
ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భగవంతుడు పంపిన అద్భుతమైన అవకాశాన్ని లేదా ఆ ప్రసాదాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పే విషయాన్ని గమనించండి. మీ జీవితాన్ని మార్చే శక్తి సమాచారానికి ఉంది కాబట్టి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకండి. మేషరాశి స్నేహితులారా, ఒకసారి మీ మనసును అడగండి, మీరు నిజంగానే భగవంతుడిపై నమ్మకంతో ఈ వీడియోని లైక్ చేశారా? కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై సూర్యదేవ, ఓం నమ శివాయ రాశారా? ఒకవేళ మీ మనసు నుండి అవును అని సమాధానం వస్తే ఇక మీ జీవితం మారబోతుందని నమ్మండి. ఆ మార్పును ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు. ఒకవేళ ఇలా చేయకపోతే మీరు మీ అదృష్టాన్ని దూరంగా ఉన్నారని అర్థం. ఎందుకంటే గ్రహాల అనుకూలత మరియు ఇలాంటి అద్భుతమైన సమయం మాటి మాటికి రాదు. రాబోయే 24 గంటల్లో మీ జీవితం సూర్యులా ప్రకాశించబోతుంది. ఆ అదృష్టం ఏదో ఆకాశంలో ఉన్నట్లుగా అంత ఎత్తుకు చేరుకుంటుంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే తప్పిస్తున్నారో ఆ విషయం ఇప్పుడు మీ దారికి రాబోతుంది. ఎందుకంటే పెద్ద సంతోషం ఇంకా ముందే ఉంటుంది. అందుకే ఏమాత్రం ఆందోళన చెందకుండా వీడియోని చివరకు చూడండి. మీరు గత 5 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ అంత కష్టపడి మీకు దక్కవలసిన గుర్తింపు లేదా విజయం ఇప్పటి వరకు మీకు దక్కలేదు. కానీ ఇప్పుడు గతంలో మీకు లభించిన ప్రతి సంతోషం ఇప్పుడు మీకు అందబోతుంది. అయితే రాబోయే 24 గంటల్లో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన పొరపాటును మళ్లీ పునరావృతం చేయకూడదు. తెలుసో తెలియకో మీరు చేసిన చిన్న చిన్న తప్పులే మిమ్మల్ని ఇంకా పాత స్థితిలోనే ఉంచేశాయి. అసలు మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు, ఆటంకాలు రావడానికి కారణం ఏమిటో తెలుసా? మీ కాలం బాగున్నప్పుడు మీరు చేసే చిన్నపాటి అశ్రద్ధే మీ అదృష్టాన్ని మీ వైపు రాకుండా పక్కకు మళ్లించేస్తుంది. అందుకే ఈ రోజు మీరు 3 తప్పులను అసలు చేయకండి. అందులో మొదటిది, ఈ రాబోయే 24 గంటల పాటు మీరు మాంసాహారాన్ని మరియు మద్యానికి దూరంగా ఉండండి. నేను ఈ మాట మీకు పదే పదే చెప్తున్నాను, ఒక హెచ్చరికలా భావించండి. చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు లేదా ఒక జోక్ లాగా భావిస్తారు. కానీ ఇలాంటి నియమాలు పాటించని వారి జీవితంలోని అనవసరమైన కష్టాలు వచ్చి పడతాయి. అందుకే మీ జాతకంలో గ్రహాలు ఎంత అనుకూలకంగా ఉన్నా ఈ సమయంలో దైవ శక్తిని గౌరవిస్తూ ఇలాంటి అలవాటుకు దూరంగా ఉండండి. అప్పుడే అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మేషరాశి స్నేహితులారా, ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో, మీ జాతకంలో ఇప్పుడు సామాన్యమైన గ్రహగమనం లేదు. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు భాగ్యాధిపతి అయిన గురువుతో కలిసి బలమైన స్థితిలో ఉండడం మరియు పంచమాధిపతి అయిన సూర్య భగవానుడు అనుకూలించడంతో మీ జీవితంలో రుచ్చక రాజయోగం, బుధాదిత్య యోగం మరియు అపారమైన లక్ష్మీ కటాక్షాన్నిచ్చే ధనయోగాలు ఏర్పడుతున్నాయి. మీరు గనక క్రమశిక్షణతో ఉండి నేను చెప్పిన నియమాలు పాటిస్తే మీ జాతకంలో సూర్యుడు మరియు కుజుడి స్థితి బలపడి అపారమైన ధనలాభం కలుగుతుంది. గత కొంతకాలంగా మీరు దేనికోసం అయితే రాత్రింబవలు కష్టపడుతున్నారు, ఆ విజయాలన్నీ ఈ రాబోయే 24 గంటల్లోనే మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి యోగాలు అందరికీ రావు. కేవలం గత జన్మలో లేదా గతంలో మంచి కర్మలు చేసిన పుణ్యాత్ములకు మాత్రమే దక్కుతాయి. ఇక మీరు చేయకూడని 2 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాదించడం, మనస్పర్ధలు పెట్టుకోవడం లేదా ఆవేశంలో చెడుగా మాట్లాడడం వంటివి అసలు చేయకండి. మేషరాశి వారికి ఆవేశం ఎక్కువ. కానీ మీ జాతకంలో సూర్య భగవానుడు మీ కీర్తి ప్రతిష్టలకు కారకుడు. మీరు ఇంట్లో గొడవలు పడి బయటికి వెళ్లినప్పుడు ఆ సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల మీరు సాధించవలసిన విజయాలు ఆగిపోవడమే కాకుండా అనవసరమైన ఆర్థిక నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది వ్యాపారులు ఉన్నట్టుండి ఆగిపోవడానికి లేదా లక్షల్లో నష్టం రావడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే. ఆ సమయంలో మనం అదృష్టాన్ని నిందిస్తాం, కానీ అసలు తప్పు మన ప్రవర్తనలోనే ఉంటుంది. అందుకే రాబోయే 24 గంటల పాటు మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మరియు అందరితో ప్రేమగా మాట్లాడండి. ఇక 3వ తప్పు, మీ జీవితంలో మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఈ ఒక తప్పు వల్లే మీరు ఇప్పటికీ పాత సమస్యల్లోనే ఉండిపోయారు. నా ఈ మాటలు మీకు కొంచెం బాధ కలిగించిన అవి మీ మేలు కోసమే చెప్తున్నానని గ్రహించండి. ఇక 3వ తప్పు ఏమిటో మరియు దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, మీ జీవితంలో మీరు చేస్తున్న 3వ మరియు అతిపెద్ద తప్పు ఏమిటంటే ఎవరినైనా సరే కళ్ళు మూసుకొని నమ్మడం. మీ నిర్మలమైన మనసు వల్ల ఇతరులపై అతిగా నమ్మకం ఉంచి మీ భవిష్యత్తు ప్రణాళికలను లేదా మీ ప్లాన్లను వారికి ముందే చెప్పేస్తున్నారు. తీరా సమయం వచ్చాక వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో రేపు వారే మీకు శత్రులుగా మారిపోతున్నారు. ఇది చేదు నిజం. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాకపోగా మీరే వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చివరకు మీ సొంత డబ్బు కోసం మీరే అడగవలసి వచ్చినప్పుడు వారే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. అందుకే ఎప్పటికైనా మేల్కొనండి. మీ రహస్యాలను, మీ సంపాదనను లేదా మీ తరువాతి అడుగును ఎవరికి చెప్పకండి. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అది పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచడమే మంచిది. లేదంటే ఇతరులకు
కళ్ళు మీపై పడి మీ ఎదుగుదలకు ఆటంకాలు కలుగుతాయి. మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం సాధిస్తున్నా ఓర్వలేని వారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలని చూస్తున్నారు. వారి కళ్ళల్లో ఉండే అసూయ మీ అదృష్టానికి అడ్డుకోళ్ల మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరికి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. ఈ రోజు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ శత్రువు నుండి మీకు రక్షగా నిలిచే ఆ దైవ శక్తి గురించి మరియు ఆ 3 పేర్లు ఉన్న వ్యక్తుల నుండి మీరు ఎందుకు దూరంగా ఉండాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్నేహితులారా, మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం వైపు అడుగులు వేస్తున్నా ఓర్వలేని వారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. వారు అసూయ వల్ల మీకు దిష్టి తగిలి అకస్మాత్తుగా ఏదో ఒక నష్టం జరగడం లేదా అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మీకు వేల లక్షల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీరు 3 వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఆ 3 నుండి మీరు ఎంత త్వరగా దూరం అయితే అంత త్వరగా మీకు విజయం దక్కుతుంది. ఎందుకంటే వారే మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా నిలబడ్డారు. నేను చెప్పే ఈ మాటలు మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇవి 100% నిజం. ఈ 3 వ్యక్తులు మీ శత్రులుగా మారి మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టడానికి గత 5 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఒక దైవిక శక్తి. ఆ దేవత అనుగ్రహం మరియు పరమశివుడి కటాక్షం వల్లే మీరు ఇప్పటి వరకు ఎదురైన గండాల నుండి బయటపడ్డారు. మీ జీవితంలో మిగిలి ఉన్న కొద్దిపాటి సంతోషానికి కూడా ఆ దైవమే కారణం. అయితే ఆ దైవం ఇప్పుడు మీపై కొంచెం అసంతృప్తితో ఉంది. మీరు గనక ఆ దేవుడిని ప్రసన్నం చేసుకుంటే రాబోయే 24 గంటలు మీ అదృష్టం ఏ రేంజ్ లో మారుతుందో మీరే చూస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ విజయాన్ని చూసి తలదించుకుంటారు. మీ ఎదుగుదల చూసి ఊరు వాడ ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు మీ శత్రువులకు శాపంగా మారుతుంది. మీరు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే ఆ 3 వ్యక్తులతో సంబంధాలను తెంచుకోవడం. వారు మీకు చాలా దగ్గర వారు కావచ్చు, కానీ వారే మీ వినాశనానికి కారణమవుతున్నారు. గత 5 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. నేను గతంలో కూడా దీని గురించి మీకు సూచనలు ఇచ్చాను, కానీ మీరు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. అందుకే మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. ఆ 3 వ్యక్తులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. స్నేహితులారా, మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, మీకు అత్యంత సన్నిహితులే. వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉండేవారు కావచ్చు. వారు మీ ముందుకు వచ్చినప్పుడు చాలా తీగా మాట్లాడతారు. మీకంటే హితైషులు మరెవరు లేనట్టుగా నటిస్తారు. మీరు కూడా వారిని కళ్ళు మూసుకొని నమ్మడం వల్ల వారిపై మీకు ఎప్పుడు అనుమానం కలగలేదు. కానీ నిజానికి వారు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మళ్లీ అదే తప్పు చేసే జీవితంలో ముందుకు వెళ్లడం అసాధ్యం. అందుకే ఇప్పుడు ఆ 3తో బంధాన్ని తెంచుకోవాల్సిన సమయం వచ్చింది. గత 5 ఏళ్లలో ఈ వ్యక్తులు మీపై ప్రతికూల శక్తులను ప్రయోగించడమే కాకుండా మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేయడానికి శత్రువులను కూడా మీ పైకి ఉసుగొలిపారు. గత 6 నెలల క్రితం మీ జీవితంలో జరిగిన ఒక ప్రమాదం నుండి మీరు తుడిలో తప్పించుకున్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న దైవశక్తి, ఆ కాళీమాత కృప మాత్రమే. ఆ 3 వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? వారిలో ఒకరు మీ స్నేహితుడు, ఒకరు మీ పొరుగువారు మరియు ఒకరు మీ బంధువు. వారి పేరు RALTPM మరియు G అనే అక్షరాలతో పేరు మొదలయ్యే అవకాశం ఉంది. వీరిలో ఉన్న ఆ 3 మీ జీవితాన్ని పెద్ద శత్రువులు. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ రోజు మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మరియు సూర్య భగవానుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజు మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే సూర్య భగవానుడు కూడా మీకు తేజస్సును విజయాన్ని ప్రసాదిస్తాడు. అసలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దైవం ఎవరు? ఆ దేవుడు మీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. స్నేహితులారా, గత 5 ఏళ్లుగా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ కాళీమాత. ఎన్నోసార్లు మీ ప్రాణగండాలు ఎదురైనా ఆ యమధర్మరాజు సైతం మీ దరికి చేరాలని చూసిన ఆ దైవ బలమే మీ గండాలను అడ్డుకొని మిమ్మల్ని రక్షించింది. కానీ ఇప్పుడు ఆ స్వామి మీపై కొంత అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం మీరే. మీరు ప్రతిరోజు పనుల్లో పడిపోయి ఆ దేవుడు ఇచ్చిన సమయంలో కనీసం 10 నిమిషాలు కూడా ఆయన కోసం కేటాయించడం లేదు. కష్టపడడం మంచిదే, కానీ ఆ శక్తి ఇచ్చిన భగవంతుడికి స్మరించుకోపోతే ఎలా? భగవంతుడు ఇచ్చిన సంకేతాలను కూడా మీరు పదే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఇకపై ఆ పొరపాటు చేయకండి. మీ పనులు ఎంత ఉన్నా సరే రోజు కనీసం 10 నిమిషాలు దేవుడి నామస్మరణ చేయండి. వీలైతే సూర్యాష్టకం పఠించండి లేదా లక్ష్మీ అష్టోత్తరం వినండి. దీనివల్ల మీ మనసు శుద్ధి అవడమే కాకుండా ఆ భగవంతుడి అనుగ్రహం మీకు మళ్లీ లభిస్తుంది. మరియు ఈ రోజు మీకు 2 పెద్ద సంకేతాలు లభించబోతున్నాయి. వాటి మీరు గుర్తుపడితే మీ అదృష్టం మారిపోయినట్టే. ఆ సంకేతాల గురించి చెప్పే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి భావంతో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే ఈ కామెంట్ అదృష్టానికి ఒక సంకల్పంగా మారుతుంది. ఇక ఆ సంకేతాల విషయానికి వస్తే
మొదటిగా రాబోయే 24 గంటలు మీ ఇంటి ద్వారం అనగా ముఖద్వారం వద్ద ఉదయాన్నే సూర్యకిరణాలు అద్భుతంగా ప్రకాశిస్తూ పడడం లేదా పూజ చేసే సమయంలో అకస్మాత్తుగా ఒక దైవికమైన ప్రశాంతత లభించడం. సూర్య భగవానుడి క్రాంతి మీ పూజా గదిలో ప్రత్యేకంగా కనిపిస్తే అది సాక్షాత్తు దైవం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం. కాబట్టి ఆ సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా సూర్య నమస్కారం చేసుకొని శివలింగానికి నీటిని లేదా పాలను సమర్పించండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరికి ఎవరైనా యాచకులు వచ్చినా వారికి సహాయం చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి. ఆ సమయంలో మనసులో లక్ష్మీమాతను ధ్యానించండి. ఇక్కడ రెండవ ముఖ్యమైన సంకేతం ఏమిటంటే స్నేహితులారా, సూర్య భగవానుడు ఇచ్చే ఆ సంకేతం మీ జీవితం మారుతుందని చెప్పే ఆ గొప్ప సూచన. ఆఫీస్ కి వెళ్లేటప్పుడు లేదా ప్రయాణాలు మీకు సూర్యోదయ సమయంలో ఎర్రటి పూలు కనిపించడం లేదా శివాలయ శిఖరం దర్శనం అవ్వడం జరగవచ్చు. ఈ రోజు మీకు ప్రకృతి నుండి లభించే సంకేతాలు తీరు వేరుగా ఉంటుంది. ఉదయాన్నే మీ కళ్ళల్లోకి ఆదిత్యుడి క్రాంతి పడినప్పుడు ఏదో తెలియని శక్తి మీలో ప్రవేశిస్తున్నట్లుగా మీకు కనిపిస్తుంది. ఆ సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేయ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర గోమాత వచ్చినా లేదా దారిలో ఎవరైనా సాధువులు కనిపిస్తే వారికి కొంత డబ్బు కానీ ఆహారం కానీ ఇవ్వండి. ఇది మీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఒక దివ్యమైన సంకేతం. ఆ క్షణమే మీరు మనసులో పరమేశ్వరుడికి నమస్కరించుకోండి. ఇక రెండవ సంకేతం ఇంట్లో కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే మీకు ఈశాన్య మూలల్లో దీపకాంతి మెరిసినట్టు అనిపించినా లేదా మీరు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మీ వాకిట్లో శంఖనాదం వినబడినా లేదా పక్షి వాలి ఉన్నా అది శుభ పరిణామం. అలాగే గోమాత మీ ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి వెళ్లినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే లెక్క. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు వచ్చే కలలు నిద్రలో మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడినట్టు లేదా శివాలయ దర్శనం చేసుకున్నట్లు కలవస్తే అది పరమశివుడిని అభిహస్తమని నమ్మండి. సాధారణంగా శత్రువుల ప్రభావం ఉన్నప్పుడు కలలో మనం పరిగెత్తలేము, కాళ్లు భారంగా అనిపిస్తాయి. కానీ ఈ రోజు మీరు శత్రులను జయించినట్టు లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని చూసినట్టు కలవస్తే మీ కష్టాలు తీరినట్లే. అలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ముగించుకొని తూర్పు దిశకు మొహం పెట్టి కళ్ళు మూసుకొని సూర్య భగవాను స్మరించుకోండి. రెండు చేతులు జోడించి ఆ సూర్య భగవాను స్మరించుకోండి. రెండు చేతులు జోడించి ఓ పరమేశ్వర, ఓ సూర్యదేవ, నా జీవిత బాధ్యత అంతా నీదే, నాపై నీ కృప సదా ఉంచు అని మనసారా ప్రార్థించండి. మీరు చేసే చిన్న ప్రార్థన స్వామికి చేరుతుంది. మీ జీవితాన్ని ఆయన స్వయంగా చక్కదిద్దుతారు. గ్రహాల అనుకూలత వల్ల మీకు కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు సూర్య భగవానుడు మరియు పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం. మీ జాతకంలో మీ రాశ్యాధిపతి కుజుడు బలంగా ఉండడం, బుధుడితో పాటు సూర్యుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం మరియు అపారమైన లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే రాజయోగాలైతే ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే రోజుల్లో మీకు అందబోయే ఈ శుభవార్తలు ఏమిటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా సూర్యుడు మరియు బుధుడు కలిసినప్పుడు జీవితంలో సంపదతో పాటు తెలివితేటలు మరియు అధికారిక గౌరవం కూడా పెరుగుతాయి. అంటే డబ్బు రావడమే కాదు, ఆ వచ్చిన డబ్బును ఎలా దక్కించుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని సరైన అవగాహన మీకు కలుగుతుంది. చాలా మందికి సంపాదన ఉన్న తప్పుడు నిర్ణయాల వల్ల డబ్బు నిలవదు. కానీ ఈ యోగం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీ మాట తీరులో ఒక రకమైన గంభీర్యం మరియు గౌరవం పెరుగుతాయి. మీరు చెప్పే సలహాలను 10 మంది పాటిస్తారు. ఇక కుజ మరియు సూర్య బలాల వల్ల మీలో కొత్త ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. ఎంతటి పేదవాడినైనా సరే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి యోగానికి ఉంది. మీ నడకలో, ప్రవర్తనలో ఒక తెలియని రాజసం కనిపిస్తుంది. ఈ రోజు మీకు అందబోయే మొదటి శుభవార్త ఆర్థిక మరియు వృత్తిపరమైనది. గతంలో నిలిచిపోయిన మీ బకాయిలు లేదా జీతం అకస్మాత్తుగా చేతికి అందొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారం చేసే వారికి కొత్త ఆర్డర్లు రావచ్చు లేదా ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి ఆశించిన సమాచారం అందవచ్చు. మీ కష్టం వృధా కాలేదని నిరూపించే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీకు అందుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అవకాశం వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకండి. కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తే సూర్య భగవానుడు మీకు సరైన దారిని చూపిస్తారు. అందుకే నిజాయితీగా కష్టపడండి, విజయ శిఖరాలను అధిరోహించండి. రెండవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది. ఈ శుభయోగాల వల్ల ఇంట్లో మీపై గౌరవం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సహకారం లభిస్తుంది. మరి గతంలో ఉన్న గొడవలు, టెన్షన్లు తొలగిపోయి పరమేశ్వరి కృపతో పరిష్కారం దొరకని సమస్యలకు ఇప్పుడు ఒక దారి కల్పిస్తుంది. పాత మనస్పర్ధలు వీడి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఇంట్లో అకస్మాత్తుగా సుఖశాంతులు నెలకొంటాయి. గుర్తుంచుకోండి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి అదృష్టం కూడా సరైన దిశలో ప్రయాణిస్తుంది. స్నేహితులారా, మీకు అందబోయే మూడో శుభవార్త మీ గౌరవం మరియు గుర్తింపు గురించి. రాజయోగం వల్ల మీకు అన్ని వైపుల నుండి మద్దతు లభిస్తుంది. అది పనిలో కావచ్చు, సమాజంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఎవరైనా పెద్దలు లేదా పై అధికారుల నుండి మీకు మద్దతు లభించవచ్చు. మీ పనికి ప్రశంసలు దక్కడమే కాకుండా ఒక కొత్త బాధ్యత మీకు దక్కే అవకాశం ఉంది. ఇది భగవంతుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. మరి నాలుగో శుభవార్త మీ వ్యక్తిగత సంబంధాల గురించి. మీ జాతకంలో ఉన్న సూర్యుడు మరియు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల సంబంధాలు మధురమైన మార్పులు వస్తాయి. లక్ష్మీమాత ఆశీస్సుతో పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మంచి వార్తలైతే అందుతాయి లేదా పాత బంధాల్లో ఉన్న దూరం తగ్గి మళ్లీ దగ్గరవుతారు. మీ మాట
మాటలతో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. అయితే ఎవరికి అబద్ధపు మాటలు చెప్పకండి, ఎందుకంటే దైవం ఎప్పుడు నిజాయితీని మాత్రమే ఇష్టపడతారు. ఈ రోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే, మొదటిది, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపంలో ఒక మాట అయినా అనకండి. మేషరాశి వారి కోపం త్వరగా వస్తుంది, కానీ ఆ ఉత్సాహం కోపంగా మారితే నష్టం మీకే జరుగుతుంది. పరమశివుడిలాగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టినా సరే మౌనంగా ఉండండి, అదే మీ అసలైన విజయం. రెండవది, మీ ప్లాన్ల గురించి ఎవరికి చెప్పకండి. ఇతరుల దృష్టి మీపై పడి బాగున్న పనులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది, అందుకే అంతా ప్రశాంతంగా సాగిపోనివ్వండి. మూడవది, బద్ధకాన్ని వదిలేయండి. ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు కీలకమే. పని చిన్నదా పెద్దదాన్ని చూడకుండా ధైర్యంగా మొదలు పెట్టండి, దారి అదే కనిపిస్తుంది. ఇక మీరు ఈ రోజు సంబంధించిన కొన్ని సులభమైన ప్రత్యేక పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే రెండు చేతులు జోడించి ఆ సూర్య భగవానుడా మీ రెండు చేతులు జోడించి, ఓ సూర్య భగవానుడా, నా బుద్ధిని సరిగ్గా ఉంచు, నా మనసును నిర్మలంగా ఉంచు, మరియు నా పనుల్లో నాకు బలాన్ని ఇవ్వు అని ఒక నిమిషం వేడుకోండి. ఈ చిన్న సంకల్పం మీ జాతకంలో ఆదిత్యుడి గ్రహాన్ని బలపరుస్తుంది. ఆ తర్వాత ఈ రోజున ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా ఎర్రచందనం లేదా ఎర్రటిప్పులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆపై ఇంట్లోని పూజా గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవిని మరియు పరమేశ్వరిని స్మరించుకొని, ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తిని మరియు దరిద్రాన్ని తొలగిస్తుంది. మరియు రెండవది ఏమిటంటే, ఈ రోజు ఎవరైనా అవసరంలో ఉన్న వారికి గోధుమలు లేదా బెల్లం దానం చేయండి, లేదా ఏదైనా తీపి పదార్థాన్ని దానం చేయడం వల్ల సూర్యుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అయితే దానం చేసేటప్పుడు ఎవరికి చెప్పుకోకుండా నిశ్శబ్దంగా చేయండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.